ఈ బీచ్‌లో గ్రేట్ థింగ్ ఏంటంటే, ఈవినింగ్ 4 అయితే వెహికల్స్, కార్స్ ఏవైనా సరే నాట్ అలౌడ్. ఇలాంటి బీచెస్ ఇండియాలో చాలా రేర్‌గా ఉంటాయి. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గేమింగ్. దిస్ ఈజ్ రాహుల్. ప్రజెంట్ నేనైతే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయిన పాండిచ్చేరిలో అయితే నేనున్నాను. ఈ పాండిచ్చేరి అనేది యూనియన్ టెరిటరీ అనే కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. చాలామంది ఫారినర్స్ ఇండియాని కవర్ చేయడానికి వస్తూ ఉంటారా, అలా రావడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని కూడా ఇది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇక్కడ అయితే ఫ్రెంచ్ కాలనీ అని చెప్పేసి ఫ్రెంచ్ స్టైల్లో నిర్మించిన హౌసెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే రాక్ బీచ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ అలాగే మాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఈ మూడు కవర్ చేయడం కోసం ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. ఈవినింగ్ 4 అయితే సౌండ్ పొల్యూషన్ దూరంగా, ట్రాఫిక్కి చాలా చాలా దూరంగా ఉండే బీచెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇది. ఎందుకు మరీ చెప్తున్నానంటే, ఈ బీచ్కి ఈవినింగ్ 4 అయితే వెహికల్స్, కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఏవైనా సరే నాట్ అలౌడ్. ఓన్లీ వాక్ చేస్తూ రావాలి. అంత పీస్ఫుల్గా ఉండే బీచ్ కోసం అయితే ఈరోజు కవర్ చేయడానికి అయితే నేను వచ్చాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా రాక్స్. సో అందుకే దీనికి రాక్ బీచ్ అని పేరు వచ్చిందో ఏమో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బీచ్ అయితే. అండ్ అలాగే సన్సెట్ అయితే చాలా నచ్చింది అనమాట నాకు. నేను దగ్గరలో ఉన్న ఫ్రెంచ్ కాలనీని కవర్ చేసి ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ ఫ్రెంచ్ కాలనీ వచ్చేసరికి చూడాలనుకున్న వాళ్ళు చాలామంది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫ్రెంచ్ కాలనీ వచ్చేసరికి ఫ్రెంచ్ స్టైల్లో కట్టిన హౌసెస్ అనమాట ఇవి ఫారినర్స్ వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మన ఇండియాలో ఉన్నామా, ఫారెన్లో ఉన్నామా, లేదా ఫ్రెంచ్లో ఉన్నామా అనే ఫీల్ అయితే ఇస్తాయి అనమాట ఆ కాలనీలో ఉన్నంత టైం కూడా. సో ఇది ఫ్రెంచ్ కాలనీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ వస్తే కవర్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగడం కోసం వస్తూ ఉంటారు. ఫోటో షూట్స్ అవ్వచ్చు, లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవ్వచ్చు. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. బీచ్ అవ్వచ్చు, అండ్ అలాగే ఫ్రెంచ్ కాలనీ అవ్వచ్చు, వస్తూ ఉంటారు. అక్కడ దూరంగా రాక్స్ అండ్ అలాగే బ్రిడ్జ్ లా కనిపిస్తూ ఉంది కదా, మనం అయితే అక్కడ వరకు వెళ్దాం. ఎందుకంటే అక్కడ మనకి సన్సెట్ అండ్ అలాగే ఫోటోషూట్స్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు నాకైతే చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి అక్కడ వరకు అయితే మనం వెళ్దాం. ఇంకొకటి ఏంటంటే, ఈ రాక్ బీచ్లో మీరు ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకున్నా, దిగాలనుకున్నా ఇక్కడైతే కుదరదు అనమాట. చివర మనకి రాక్స్ అయితే కనిపిస్తున్నాయి చూసా, అక్కడ వరకు వాక్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ టైడ్స్ అలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి డైరెక్ట్గా ఈ ఎడ్జ్ వరకు వస్తూ ఉండే. సో మనం ఇక్కడ డేంజరస్ ప్లేస్, మనం ఇక్కడ దిగలేం. సరే, దిగాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు కార్నర్లో ఉంది చూసా ప్లేస్, అక్కడ వరకు అయితే వెళ్ళాల్సి వస్తుంది. చాలామంది అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళేలోగా ఈ గ్యాప్లో ఈ పాండిచ్చేరికి ఈజీగా నేను ఎలా తక్కువ బడ్జెట్లో వెళ్ళాను అనేది కూడా క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి. నేనైతే డైరెక్ట్గా ఈ పాండిచ్చేరికి చెన్నై నుంచి అయితే వచ్చాను. నాకైతే జస్ట్ 85 రూపీస్ మాత్రమే అయినాయి అనమాట. జస్ట్ 85 రూపీస్ ఫ్రమ్ చెన్నై టు పాండిచ్చేరి. చెన్నై టు పాండిచ్చేరికి పాండిచ్చేరి స్పెషల్ ట్రైన్ అని చెప్పేసి మనకి ఎవ్రీడే చెన్నైలో 4:30కి స్టార్ట్ అయ్యింది. ఈ పాండిచ్చేరి వచ్చేసరికి 9:30 టు 10 అవుతుంది అనమాట నైట్. ఒకవేళ మీరు ట్రైన్ బుక్ చేసుకోవాలనుకుంటే మీకు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కంటే ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవడమే బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఈ ట్రైన్కి నియర్లీ 10 to 14 జనరల్ బోగీస్, ఓన్లీ జనరల్ బోగీస్ 10 to 14, 10+ బోగీస్ అయితే ఖచ్చితంగా, జనరల్ కోచెస్ అయితే 10+ అయితే ఉంటాయి. సో మీరు బుక్ చేసుకోవడం కంటే ఆ జనరల్ చూస్ చేసుకోవడం బెస్ట్. నేను ఆల్రెడీ చెప్పే కదా, లెఫ్ట్ సైడ్లో కార్నర్లో మనం అయితే ఇక్కడైతే మనకి బాత్కి అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడైతే స్పేస్ ఉంటుందని చెప్పే కదా. సో ఇదే కార్నర్లో మీరు చూస్తున్నారు, చాలామంది అయితే దిగారు, మీరు చూడండి. ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలి, తడవాలనుకుంటే ఈ చివరి వరకు రావాల్సిందే. ఈ రాక్ బీచ్లో చివరి వరకు వస్తేనే మీరు ఇక్కడ స్పేస్ ఉంటుంది. అండ్ అలాగే టైడ్స్ అలా ఏదైతే ఉన్నాయో అవి కూడా కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ ట్రైన్ విషయానికి వచ్చే మీకు ఆల్రెడీ చెప్పే కదా, నేను చెన్నైలో ఏదో వచ్చాను. చెన్నైలో ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో అయితే ఎవ్రీడే 4:30కి అయితే 4:30 PM ఖచ్చితంగా ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి జాబ్ హోల్డర్స్కి అయితే యూజ్ఫుల్గా ఉండడం కోసం స్పెషల్ ట్రైన్ అనమాట. ఎవ్రీడే ఉంటుంది, కాకపోతే 4:30కి, ఈవినింగ్ 4:30 కల్లా మీరైతే ట్రైన్ దగ్గర రావాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రైన్ వచ్చేసరికి 4:30కి స్టార్ట్ అయిపోద్ది. సో మీరు 3:30 కల్లా మీరు స్టేషన్కి అయితే వచ్చి టికెట్ తీసుకుంటే సరిపోద్ది. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 85 రూపీస్. ట్రైన్ నేమ్ వచ్చేసరికి పాండిచ్చేరి స్పెషల్ ట్రైన్ అనమాట. ఇది ఆల్రెడీ మీకు క్లియర్గా టైమింగ్స్, ప్రైస్ మొత్తం కూడా చెప్పాను. లేదా ట్రైన్ నెంబర్ అన్నీ కావాలనుకుంటే ఫుల్ వీడియో చేసి దాని గురించి, నేను టికెట్ తీసుకున్న దగ్గర నుంచి ట్రావెల్ చేసిందంతా కూడా, ఆ లొకేషన్స్ అన్నీ కూడా ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. కింద లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి డిస్క్రిప్షన్లో, లేదా
మన ఛానల్లో ఈ పాండిచ్చేరికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో ఎక్కడ వర్త్ అయిన ఫుడ్ ఉంటుంది, ఎక్కడ బడ్జెట్లో ఉన్న హోటల్స్ ఉంటాయి, బడ్జెట్లో స్టేస్, డార్మెటరీస్, హాస్టల్స్, హోటల్స్, కపుల్స్ రూమ్స్, ఫ్యామిలీస్ రూమ్స్, సోలో ట్రావెలర్స్ సంబంధించిన హాస్టల్స్ లేదా డార్మెటరీ అండ్ అలాగే ట్రైన్ ప్రైజెస్, ట్రైన్ టైమింగ్స్, దాంతో సంబంధించిన ఒక బెస్ట్ వీడియోస్ అన్నీ చేసి ప్లేలిస్ట్ రూపంలో మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి మన ఛానల్లో పాండిచ్చేరికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. దాంట్లో మీకు వరుసగా అయితే వీడియోస్ ఉంటాయి. ఈ వైట్ టౌన్ ఉంటుంది, లేదా ఫ్రెంచ్ కాలనీ అన్న వైట్ టౌన్ అన్న ఒకటి మనకు అది కవర్ చేయాలనుకున్నా, లేదా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కవర్ చేయాలనుకున్నా, లేదా ఈ రాక్ బీచెస్ కవర్ చేయాలనుకున్నా ప్రతిదీ కూడా మనకి ప్లేలిస్ట్ రూపంలో ఉంటాయి అన్నమాట. సో మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేనైతే ఆల్ ఇండియా ట్రిప్ అయితే కవర్ చేద్దామని సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఆ సిరీస్లో భాగంగానే ఈ వీడియో మీ ముందు తీసుకొచ్చాను. అది ఎలా అంటే, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో మీరు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదైతే అనుకుంటున్నారో మన ఇండియాలో ఉన్న వాటిలో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కన్ఫర్మ్గా ఆ టూరిస్ట్ ప్లేస్ని కవర్ చేసి వీడియో అయితే మీ ముందు తీసుకొస్తా. ఆ వీడియోలో భాగంగానే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ సెక్షన్లో పాండిచ్చేరి కవర్ చేయడమని నాకు చెప్పడం వల్ల అయితే నేనైతే ఈ వీడియో మీ ముందు తీసుకోవడం అయితే జరిగింది. మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే కామెంట్ చేశారనమాట పాండిచ్చేరి కవర్ చేయమని. సో అని చెప్పేసి నేను వచ్చాను. నెక్స్ట్ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే నెక్స్ట్ ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వెళ్ళాలనుకున్న అవ్వచ్చు, వెళ్ళలేని అవ్వచ్చు, చూడాలనుకునే అవ్వచ్చు, చూద్దాం అనుకునే అవ్వచ్చు, ఏవైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కన్ఫర్మ్గా ట్రావెల్ చేస్తాను. ఈ రాక్స్ చూసారా, ఈ రాక్స్ వల్లే దీనికి రాక్ పిచ్ అని వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని ఎక్కువ రాక్స్ ఉంటాయి ఇక్కడ, చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫోటో షూట్స్ కావచ్చు, లేదా షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, లేదా సాంగ్ షూట్స్ కావచ్చు, లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండేదంట పాతకాలంలో. ఆ బ్రిడ్జ్ వచ్చేసరికి చాలా ఓల్డ్ అయిపోయి పడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ బ్రిడ్జ్ సంబంధించిన వీడియో కూడా నేను చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి అప్లోడ్ చేస్తాను. క్లియర్గా మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టార్టింగ్ ఎక్కడి నుంచి కూడా చివరి వరకు వెళ్తే వర్త్ అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కొంతమంది వెళ్తున్నారు, మీరు చూడొచ్చు. ఆ చివరి కూడా ఒకరు ఇద్దరు ఉన్నారు. సో ఇదనమాట, చూడడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవ్వచ్చు, ఫోటో షూట్స్ అవ్వచ్చు, బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాక్స్ కూడా మనకి బ్లాకిష్గా, మనం ఒకవేళ సన్సెట్లో ఈ ఫొటోస్ అన్నీ కూడా ఫొటోస్ కోసం ఈ లొకేషన్ బాగా యూజ్ అవుతుంది. సరే, మరి ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను అప్లోడ్ చేసే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు అనుకోవచ్చు కామెంట్ చేయడం వల్ల వెళ్ళడా అని చెప్పేసి. అలా కామెంట్ చేయడం వల్ల అయితే నేనైతే ఇక్కడ రావడం జరిగింది. సో ఖచ్చితంగా మీకు ఏదైతే మీ ఓన్గా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదనుకుంటున్నారో అది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మన ఇండియాలో ఉన్నట్లయితే నేను కన్ఫర్మ్గా కవర్ చేసి వీడియో రూపంలో నెక్స్ట్ మీ ముందు తీసుకొస్తా. సైనింగ్ ఆఫ్ ప్రయాణ్ గమ్యం.